వైసీపీ హయాంలో నిరుపేద క్రీడాకారులకు చెందిన 119 కోట్ల రూపాయలను కాజేసిన మాజీ మంత్రి రోజా అవినీతి త్వరలోనే బట్టబయలు అవుతుందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. కోట్లకు కోట్లు నొక్కేసి బంగారు నగలు, నెక్లెస్లు కొన్న రోజా బండారంపై మరికొన్ని రోజుల్లో బయటపడుతుందని చెప్పారు. ఆమె అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని, త్వరలోనే నిజాలు నిగ్గుతేలుతాయని అన్నారు. రోజాను అరెస్ట్ చేయడం ఖాయమని, అరెస్టు చేయమని ఆమె పదే పదే కోరనక్కర్లేదని ఎద్దేవా చేశారు. రోజా నోటిదోల వల్లే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని రవినాయుడు ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ఏపీ అభివృద్ధిపై రోజా విమర్శలు చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. చెన్నైలో తిరిగే రోజాకు ఏపీలో జరిగే అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం తెలుస్తుందంటూ ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీకెండ్ పొలిటీషియన్ అని రవినాయుడు అన్నారు.